హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే కొబ్బరి చెక్కతో కొబ్బరి అచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇప్పుడు చూపించే విధంగా చేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే మనకి కొబ్బరి అచ్చు వస్తుంది. ఫస్ట్ కొన్ని కొబ్బరి చెక్కలు తీసుకుని కనిపిస్తున్న విధంగా కొబ్బరి తురుము తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి దీనిపైన పెద్ద కడాయి, అది కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి షుగర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరుగుతున్న వాటర్ లోకి 2 గ్లాసున్నర షుగర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని వాటర్ మొత్తం పాకంలా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిక్సర్ లో కొన్ని యాలకులు అయితే తీసుకుని అందులోకి కొద్దిగా షుగర్ అయితే వేసుకోవాలి. ఈ రెండు వేసుకున్న తర్వాత మంచిగా మనం మిక్సీ పట్టించేస్తే మనకి ఈ పౌడర్ లాగా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన పాకం ఉంటుంది చూసారా, అందులోకి ఫస్ట్ మనం కొబ్బరి కూర తీసాం చూసారా, అదైతే వేసేసేయాలి. ఎంత కొబ్బరి కూర తీసామో ఆ కొబ్బరి కూర మొత్తం ఈ పాకంలోకి అయితే వేసేసేయాలి. వేసేసిన తర్వాత ఒక గరిటె తీసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పంచదార పాకం మొత్తం కొబ్బరి కూరలో కలిసేంత వరకు కలుపుకోవాలన్నమాట. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి అచ్చు అంత బాగా వస్తుంది. సేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా నెయ్యి అయితే వేయాలి. నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది అనమాట. సో నెయ్యి వేసి కనిపిస్తున్న విధంగా అయితే గరిటెతో మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కలుపుతున్నప్పుడే నెయ్యి వాసన మనకి మామూలుగా రాదు, అదిరిపోద్ది అనమాట. తర్వాత ఏం చేయాలంటే ముందుగా మనం మిక్సీ పట్టించిన పౌడర్ ఉంటుంది చూసారా, షుగర్ పౌడరు, అదైతే వేసేసి బాగా కలుపుకోవాలి. కొబ్బరి అచ్చు తయారు చేసుకున్నప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎంత బాగా కలిస్తే ఇది అంత బాగా వస్తుంది అనమాట. లేకపోతే కొబ్బరి అచ్చు మనకి కరెక్ట్గా రాదు. కాసేపు కొబ్బరి కూర ఈ పాకంలో బాగా కలిపాక ఏం చేయాలంటే మళ్ళా కొద్దిగా నెయ్యి తీసుకుని మళ్ళా దీన్ని అయితే కలిపేసుకోండి. ఎందుకంటే నెయ్యి ఎంత బాగా వేస్తే మనకి అంత ఫ్లేవర్ అయితే వస్తుంది. మనం ఈ నెయ్యి వేస్తున్నప్పుడు అర్థమైపోద్ది మనకి ఫ్లేవర్ అది. ఇప్పుడు ఈ కొబ్బరి కూర పాకం కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఈ కొబ్బరి కూర వేస్తే మనకి తెలుస్తుంది అనమాట. వండ కింద వస్తే సరిగ్గా వచ్చినట్టు. సో ఇందాక రాలేదు కదా, ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి, వండ కింద మనకి ఎలా వచ్చింది. సో ఇది ఇంచుమించుగా రెడీ అయిపోయినట్టే. కాసేపు మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని ఒక పెద్ద గిన్నె తీసుకుని ఇందులో కొద్దిగా నెయ్యి వేసి మొత్తం ఈ గిన్నె అంతా నెయ్యి అయితే పామేసుకోవాలన్నమాట. మనకి బ్రష్ ఉంటే బ్రష్ తో అయితే నీట్ గా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు ఈ గిన్నెలోకి వేడిగా ఉన్న కొబ్బరి కూర రెసిపీ అంతా ఇందులో అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఒక అట్లోస కానీ లేకపోతే గరిటె కానీ తీసుకుని మొత్తం అన్ని సైడ్లు ఈ కొబ్బరి కూర అంతా బాగా మంచి షేప్లో వచ్చేంత వరకు ఒత్తుకోవాలి. మొత్తం ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఈ అచ్చు అయితే నీట్గా మనం చేతిలో కొద్దిగా నెయ్యి కూడా పాముకుని సో కనిపిస్తున్న విధంగా అయితే అత్తుకుని కొన్ని నిమిషాలు చల్లారిన తర్వాత కనిపిస్తున్న విధంగా అయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఒక చాక్ తీసుకుని నీట్గా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే మనకి ఇలాగా ఈ షేప్లో అయితే వస్తుందన్నమాట. సో అదిరిపోయే కొబ్బరచ్చి ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీలో ఎంతమందికి కొబ్బరచ్చి ముక్కలు ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.